ఒక సాధారణ కార్పొరేటర్గా ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం నేడు దేశ రాజధాని హస్తినాలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న ప్రయాణం. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సవాళ్లు, కానీ అడుగులు మాత్రం ఆగలేదు. కరీంనగర్ నేలపై ప్రజాసేవతో గుర్తింపు తెచ్చుకొని తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో బలమైన స్వరంగా నిలిచిన వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రాజకీయంగా ఎదురుదెబ్బలు వచ్చినా, వ్యక్తిగతంగా విమర్శలు ఎదురైనా ప్రతి సవాళ్లను అవకాశంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్న నాయకత్వం ఆయనది. తెలంగాణలో కమల దళాన్ని ముందుండి నడిపిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలని తనదైన శైలిలో ఎదుర్కొంటూ పదునైన వాక్చాతుర్యంతో రాజకీయ ప్రత్యర్థులను డిఫెన్స్లోకి నెట్టే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. రాజకీయ చాణక్యం, ప్రజల సమస్యలపై గళమెత్తే తత్వం, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం, ఇవన్నీ బండి సంజయ్ రాజకీయ ప్రయాణానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు ఎదిగిన ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తి ఎదుగుదల మాత్రమే కాదు, పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడి కథ కూడా. తెలంగాణ బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని కొనసాగిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం, ప్రజా జీవితంపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం. నేను మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు, తెగించి కొట్లాడి సాధించే వ్యక్తి మీ బండి సంజయ్. ఈ కరీంనగర్ను అభివృద్ధి చేయమని చెప్పి నా అమ్మవారి మంగళ శాసనంతో నేను ముందుకు పోత తప్ప 1971 జూలై 11వ తేదీన కరీంనగర్లో బండి నరసయ్య, శకుంతల దంపతులకు జన్మించిన బండి సంజయ్ కామన్ మ్యాన్ నుంచి కంట్రీ లెవెల్ నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. 1986లో కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 12 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరి చురుకుగా పనిచేశారు. 2019 నుండి కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ లోక్సభలో సభ్యుడిగా ఉన్నారు. మార్చి 11, 2020 నుండి జూలై 4, 2023 వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. జూలై 29, 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏవీవీపీతో బండి సంజయ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా సేవలందించారు. ఇక 2005లో కరీంనగర్ 48వ డివిజన్ కు మున్సిపల్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2019లో లోక్సభకు ఎన్నికైనప్పుడు రాజీనామా చేసే వరకు ఈ పదవిలో పనిచేశారు. 2014, 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు బీజేపీ ఆయనను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బండి సంజయ్ 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కి అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సేవలందిస్తూ తన మార్కును చూపించారు. కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలిచారు. ఇదిలా ఉండగా హిందుత్వంపై అహర్నిశలు పోరాడుతూ హిందూ సమాజానికి వెన్నుదన్నుగా నిలిచారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లోని యోధులను నిత్యం ఎదుర్కొంటూ వారిని తన రాజకీయ చతురతతో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ప్రత్యర్థుల తప్పిదాలను ఎండగడుతూ, ఇరుకున పెడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో డి అంటే డి అనేలా తన మార్కును చూపిస్తున్నారు. ఎక్కడ అశాంతి, రాజకీయ అఘాయిత్యాలు జరిగిన చోట క్షణాల్లో వాలి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇక బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో మహాశక్తి ఆలయాన్ని నిర్మించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. అంతేకాకుండా ఏ పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా మహాశక్తి ఆలయంలో జాతరను తలపించేలా నగర ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించారు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఏక్తయాత్ర పేరిట హిందూ సమాజాన్ని మెలకొల్పుతూ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రతి ఏటా స్కూల్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ చేపడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు వీటిని అందజేస్తున్నారు. కాషాయం కవచమువే బండి సంజయ్ అన్న, కమలంపూ నీ మనసే బండి సంజయ్ అన్న. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బండి సంజయ్ నాయకత్వంలో 66 డివిజన్లకు గాను 32 సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. బండి సంజయ్ సూచనలు సలహాలతో పార్టీ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరవేశారు. ఇక తెలంగాణ చరిత్రలో ఏనాడు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోకపోగా బండి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ మున్సిపల్ పై కాషాయ జెండా ఎగరవేశారు. అంతేకాకుండా ఓ సామాన్య బీజేపీ కార్యకర్తకు మేయర్ పీఠాన్ని కట్టబెట్టి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. మేయర్ గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుండి కరీంనగర్ అభివృద్ధిపై బీజేపీ దృష్టి సారిస్తూ కేంద్రం నుండి భారీగా నిధులు తీసుకువచ్చింది. బండి సంజయ్ చొరవ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి 20,000 కోట్లకు పైగా నిధులను తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే తాజాగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ కింద 840 కోట్లు సాధించారు. ఈ నిధులను ప్రత్యేక కార్యాచరణతో నగర అభివృద్ధికి దశల వారీగా కేటాయించనున్నారు. విజయ్ భవ విజయ్ భవ. తెలంగాణకు బీజేపీ పార్టీకి వెన్నెముకగా నిలిచిన బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిద్దాం. భవిష్యత్తులో రాజకీయంగా మరింతగా ఎదగాలని, మరిన్ని పదవులు చేపట్టాలని మైత్రి ఛానల్ బర్త్డే విషెస్ తెలుపుతుంది. విజయ్ భవ విజయ్ భవ.